హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రీసెంట్గా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ తీసుకున్నాను నేను. సో ఇది ఎందుకు తీసుకున్నాను, ఎంత కాస్ట్ పెట్టి ఎందుకు కొనుక్కున్నాను, ఎంత సీసీ బైక్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ కంటెంట్ ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్గా నాకు అంతకుముందు ఉండే బైక్ వచ్చేసి టీవీఎస్ జూపిటర్ 125cc అండి. ఆ 125cc నుంచి డైరెక్ట్గా నేను 650cc అయితే రావడం జరిగింది. ఈ 650cc తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యూచర్ కంటెంట్ కోసం అయితే ఈ బైక్ తీసుకున్నాను నేను. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో నేను మ్యాక్సిమం ఇయర్లో కనీసం ఒక 3-4 సార్లు అయినా సరే కొత్త ప్లేసెస్కి విజిట్ చేయడం అన్నీ చేస్తూ ఉంటాను. సో ఇదంతా కూడా నాకు బస్సులోను ట్రైన్లోను ఎప్పుడు ట్రావెలింగ్ అయితే చేసేవాడిని. సో దాన్ని ఇంకా బెటర్గా చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ బైక్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ బైకు 650cc తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి లాంగ్ జర్నీస్, బాగా ఎక్కువ లాంగ్ జర్నీస్ వెళ్తున్నప్పుడు మనం స్ట్రెయిన్ అవ్వకుండా డెస్టినేషన్కి కొంచెం త్వరగా రీచ్ అవ్వడానికి ఇటువంటి కొంచెం ఎక్కువ సీసీ ఉన్న బైక్స్ అయితే ట్రావెలింగ్ చాలా బాగా ఉపయోగపడతాయి. దీంట్లో ఇంటర్సెప్టార్లో యాక్చువల్గా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ 650cc మొత్తం 3 సెగ్మెంట్స్ వచ్చినాయి. 1 ఇంటర్సెప్టారు, 2 కాంటినెంటల్ జీటీ, 3 ఏమో మీటియర్ 650 అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా 2023లో అయితే లాంచ్ చేయడం జరిగింది. మీటియర్ బైక్ అనేది కంప్లీట్గా క్రూజింగ్ బైక్, అది క్రూజింగ్ లెవెల్ వెళ్తుంది. నెక్స్ట్ ఏమో కాంటినెంటల్ జీటీకి ఈ ఇంటర్సెప్టర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంజిన్ అయితే సేమ్ ఒకటే ఉంటుంది, బట్ ట్యాంకు, హ్యాండిల్ అండ్ సీట్ ఈ 3 మాత్రమే చేంజ్ అవుతాయి తప్ప ఎంటైర్ ఇంజిన్ కానీ సీసీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కానీ మొత్తం అంతా ఒకటే ఉంటుంది. సో ఇదేంటంటే కంప్లీట్లీ టూరింగ్ పర్పస్ అనమాట. ఇది మన హ్యాండిలింగ్ పట్టుకోవడానికి గ్రిప్ చాలా బాగుంటుంది. బ్యాక్ పెయిన్ రావడం అనేది అయితే పెద్దగా ఉండదు. ఇంటర్సెప్టర్తో కొంచెం బెండ్ అయ్యి తీసుకోవాలి, అది ఎక్కువగా యూత్ ఎక్కువ తీసుకుంటారు. సో ఇది ఏంటంటే మనకి ట్రావెలింగ్ పర్పస్ కానీ ఎక్కువ లాంగెస్ట్ జర్నీలు చేయాలనుకున్నప్పుడు ఈ బైక్ అయితే మనకి కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుందని నా ఉద్దేశంగా నేను తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే 47 bhp ఉంటుందండి. దీనికి హార్స్ పవర్ బాగా ఎక్కువ అండ్ టార్క్ కూడా చాలా ఎక్కువే. సో కాబట్టి దీనికి విపరీతమైన హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంటుంది బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు. సో దాన్ని ఖచ్చితంగా నోటీస్ చేసుకోవాలి. సో కొద్దిగా కాన్స్లో అయితే మనకి హీట్ అయితే ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ మైలేజ్ పరంగా చూసుకుంటే మీరు ఈ బైక్ తీసుకోవద్దు, ఎందుకంటే ఖచ్చితంగా ఇది మైలేజ్ పరంగా ఉపయోగపడే బైక్ అయితే కాదు. సిటీస్లో అయితే 17 to 18 కిలోమీటర్స్ వస్తుంది అండ్ హైవేస్లో అయితే 25 కిలోమీటర్స్ దాకా వస్తుందండి. అంతకుమించి అయితే ఎక్కువ రాదు. ఇలాంటి హై సీసీలు బైకులకి మనం మైలేజ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళైతే దయచేసి ఈ బైక్ అయితే తీసుకోవద్దు. అండ్ ఇంకొక కాన్ ఏంటంటే ఇది బాగా ఎక్కువ హెవీ వెయిట్ అనమాట. ఈ వెయిట్ వల్ల బైక్ని మనం ఎక్కడైనా పార్క్ చేస్తున్నప్పుడు కొంచెం స్లోప్ ఏరియా లాంటి చోట్ల అయితే ఖచ్చితంగా ఒక పర్సన్ ఉండాలి వెనక్కి లాగాలంటే. మన అంతటి మనం లాగాలంటే అది చాలా కష్టమైన విషయం, ఎందుకంటే చాలా ఎక్కువ హెవీ వెయిట్ కాబట్టి. సో కాన్స్ వరకు వస్తే అవి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించిన ఏమన్నా చిన్న ఐటమ్స్ మనకి ఏమన్నా చూసుకోవాలన్నా సరే, ఏమన్నా పార్ట్స్ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా వాటిని మనం షోరూమ్ నుంచి తెప్పించుకోవాలన్నా సరే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే కొంచెం సీసీ ఎక్కువ కాబట్టి. దీనికి ఇదంతా కొంచెం మెటల్స్తో చేసిన వెహికల్ అనమాట, అందుకు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో ఐటమ్స్ అన్నీ కూడా బాగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి ఇంత హెవీ సీసీల బళ్ళు ఎవరైతే తీసుకోవాలి అనేది నేను చెప్తానంటే, ఎవరికైతే ప్యాషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే తీసుకోవచ్చు. ప్యాషన్ ఉన్న వాళ్ళకి హెవీ సీసీలా లేకపోతే మైలేజ్ వస్తుందా ఏంటి అని ఎవరు ఏం పట్టించుకోరండి. అండ్ దీంట్లో వచ్చిన అడ్వాంటేజెస్ అంటే ఇప్పుడు దాకా కాన్స్ అయితే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ప్రోస్ అయితే మనకి బండి పవర్, ఇది కంప్లీట్గా టోటల్ పవర్ సెగ్మెంట్లో వచ్చిన బైక్. ఇది చాలా మంచి పవర్ అయితే చాలా బాగా వస్తుంది. దీనికి మంచి పికప్ కూడా చాలా బాగుంటుంది. ఇది 47 bhp ఇది.
కంపారిటివ్లీ నార్మల్ బైక్స్తో చూసుకుంటే చాలా పవర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి హ్యాండ్లింగ్ పొజిషన్ అనమాట. ఈ హ్యాండ్లింగ్ పొజిషన్స్ వల్ల మన పోస్చర్ కూడా ఇలా స్ట్రైట్గానే ఉంటుంది. సో దానివల్ల మనకి కొంచెం బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదన్నా ఒక డెస్టినేషన్ బాగా లాంగెస్ట్ జర్నీస్ వరకు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఈ బైక్ బాగా ఉపయోగపడుతుంది. నా వరకు అయితే నేను చెప్తున్నాను. పెట్రోల్ చూసుకోవాలి, మైలేజ్ పరంగా అయితే మాత్రం ఈ బైక్ని చూస్ చేసుకోవద్దు. అదైతే నేను చాలా క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ బండికి 2 టైర్స్ కూడా ట్యూబ్లెస్ కాదండి, ట్యూబ్ టైర్స్. ఇవి ఫోక్ వీల్స్ అనమాట, ఎలో వీల్స్ కాదు. సో ఈ ట్యూబ్ టైర్ల వల్ల వచ్చిన డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా మనకి పంచర్ ఏంటంటే ఖచ్చితంగా బండి అక్కడ పెట్టేసి మనం మెకానిక్ని తీసుకొచ్చి పంచర్ ఎంచుకోవాలి తప్పించి మనం అయితే దీన్ని మూవ్ చేసుకుంటూ అయితే వెళ్ళలేము. సో దీంట్లో అడ్వాంటేజెస్ అనేవి డిస్అడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ఎవరైతే తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే ఫస్ట్ వీటిని గమనించుకుని వాటిని అయితే తీసుకోండి. అదైతే నేను చాలా క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ ఈ బండి ఎందుకు తీసుకున్నాను అనడానికి రీజన్ ఏంటంటే ఈ బైక్స్ మీద నేను ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అయితే ట్రావెల్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో ఆ డిసైడ్ అయిన దాని గురించి నేను ఆ ఫ్యూచర్ కంటెంట్ కోసం ఈ బైక్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి హెవీ సీసీ బైక్స్ ఉన్నప్పుడు మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా హెల్మెట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, ఖచ్చితంగా షూ అయితే వేసుకోవాలి. షూ లేకపోతే ఈ ప్లేస్ నుంచి మనకి విపరీతమైన హీట్ అయితే బాగా ఎక్కువ వస్తుంది. మన అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పులతో ఏమైనా ఈ ప్లేస్లో టచ్ అయినా కూడా తోలు ఊడిపోద్ది అనమాట. అంత హెవీ వెయిట్ ఎక్కువ అయితే దీనికి వస్తుంది. సో కాబట్టి నేను వీటికి సంబంధించిన గేర్ అంతా కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే జాకెట్ కానీ, ప్యాంట్ కానీ, గ్లౌజెస్ కానీ అండ్ హెల్మెట్ కానీ. సో దానికి సంబంధించిన మొత్తం టోటల్ గేర్ సెటప్ అయితే నేను ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ గేర్ సెటప్ వల్ల మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత హెవీ సీసీ బైక్స్ మనం డ్రైవ్ చేసినప్పుడు ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్న మనకి పడడం అలాంటిది ఏమైనా జరిగిందంటే ఆ గేర్ సెటప్ ఉండడం వల్ల మనకి డ్యామేజ్ అనేది చాలా తక్కువ అవుతుంది. అండ్ తక్కువ అవడంతో పాటు మనకి కొంచెం సేఫ్టీ కూడా ఉంటుంది. హెల్మెట్ కూడా కొద్దిగా మంచి హెల్మెట్ అయితే యూజ్ చేయాలి. సో కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రికాషన్స్ని పాటించాలి కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ బండి అయితే నేను అక్కడికి నా డిస్టిక్ అంటే ఈ లోకల్లో తిరిగిన తప్ప ఇప్పుడు దాకా ఎక్కడికైతే బయటకు వెళ్ళలేదు. ఫస్ట్ సర్వీస్ అయ్యే లోపు నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళి దీనికి సంబంధించిన గేర్ సెటప్ అంతా కూడా నేను మళ్ళీ పర్సనల్గా సెలెక్ట్ చేసుకుని తీసుకుని అప్పుడే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అయితే నాకు తెలిసిన కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఇంకా కొన్ని విజిటెడ్ ప్లేసెస్ ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. ఆ ప్లేసెస్ అన్నింటిని కూడా తిరిగి అవి నాకు నచ్చినట్లుగా మంచిగా ఎడిట్ చేసి మీకు ఎంటర్టైన్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. సో అందు గురించి అని చెప్పేసి అయితే ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. సో నా ఫ్యూచర్ కంటెంట్ కోసం అయితే ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదన్నమాట ఈ బైక్ తీసుకోవడానికి రీజను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల బండి రోడ్డుకి స్టిక్ అయి వెళ్తూ ఉంటుంది అనమాట. మనకి ఎక్కడ కూడా అటు ఇటు ఊగడం కానీ ఆ పక్క ఒరగడం కానీ ఇలాంటిది అయితే ఉండదు. కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మంచి స్టిక్ అయ్యి మూవ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే ఈ బండి డ్రైవ్ చేయడానికి కూడా చాలా మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. ఇది చాలా మంచి కంఫర్ట్ ఫీల్ అయితే ఉంటుంది. మైలేజ్ గురించి పెట్రోల్ మైలేజ్ గురించి అయితే దయచేసి మీరు ఎవరైతే ఆలోచించకండి. సో ఆ విషయంలో చూసుకుంటే మాత్రం మీరు మైలేజ్ పరంగా బండి తీసుకోవాలి, ఇదే బండి తీసుకుంటే మాత్రం దయచేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఈ 650 సెగ్మెంట్లో మైలేజ్ అనేది రాదు. మీకు 350 cc దాటిన దగ్గర బయలు ఏవి కూడా మీకు మైలేజ్ అనేది ఉండవు అనమాట. సో అదనమాట విషయం. ఈ బండిని నేను నాకు చేతికి రావడానికి 2 months పట్టింది, దగ్గరగా 2.5 months పట్టింది. సో అదనమాట. సో నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే మీకు ఎవరికైతే మోటో వ్లాగింగ్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్యూచర్ కంటెంట్ కోసం చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.